సార్, ఇప్పుడు ప్రపంచమంతా శాంతి శాంతి అని కోరుకుంటుంటే ఈ బంగ్లాదేశ్లో ఈ అల్లర్లు ఇదంతా దేనికి నిదర్శనం? అంతా కలిసిమెలిసి శాంతిగా ఉండాలని అనుకుంటారు, ఇవన్నీ చేస్తారు కదా. ఈ బంగ్లాదేశ్లో ఈ గొడవలు ఇప్పుడు మనం ఒక దేశంలో ఉన్నందుకు ప్రాపంచికంగా ఖచ్చితంగా దేశం యొక్క సెక్యూరిటీ గురించి ఎంతో కొంత ఆలోచించాలి. ఎందుకంటే బార్డర్స్ బాగుంటేనే మనం బాగుంటాం. నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, సైనికులు నిద్రపోయారనుకో, చొరబాటుదారులు ఎప్పుడు రెడీగా ఉన్నారు, ఇన్సెండియరీస్. మన దేశాన్ని ముక్కలు చేయడానికి కొన్ని వేల సంవత్సరాలుగా నడుస్తూనే ఉన్నాయి కుట్రలు. మనం మొఘల్ హిస్టరీ చూస్తే బాబర్ నుంచి రకరకాల రాజులు రకరకాలుగా దండయాత్ర చేశారు. ఇబ్రహీం లోడి ఇట్లాంటి వాళ్ళంతా. వాళ్ళ ప్రయత్నం ఏంటి? సూపర్ఫిషియల్గా చూస్తే కారణం ఒకటి కనిపిస్తుంది, కానీ కోర్లోకి వెళితే రిలీజియన్, ఆ రిలీజియన్లో వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు ప్రపంచాన్నంతా ఒకనొక మతంగా మార్చేయాలని అనుకోవడం వల్ల వాళ్ళు అదంతా చేస్తున్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి అది కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ దానివల్ల అన్య మతస్థులంతా చాలా సఫర్ అయ్యారు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి మనం తెలుసుకోవాలంటే అసలు బంగ్లాదేశ్ అనేది ఎట్లా పుట్టింది అనేది తెలుసుకోవాలి. సో ఇప్పుడు పాకిస్తాన్ మన భారతదేశం నుంచి విడిపోయింది 1947. పాకిస్తాన్లో కూడా ఈస్ట్ పాకిస్తాన్, నార్త్ పాకిస్తాన్ రెండు ఉన్నాయి. సో ఈస్ట్ పాకిస్తానే బంగ్లాదేశ్గా అవతరించింది బికాజ్ ఆఫ్ ఇందిరాగాంధీ చేసిన ఒక యుద్ధం వల్ల. దాదాపు ఒక 9 months కంప్లీట్ సోషల్ అన్రెస్ట్, 30 లక్షల మంది మరణించారు ఆ మూమెంట్లో. సో ఇప్పుడు ఆ టైంలో 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటైంది. సో 1971 కంటే ముందు 1970లో షేక్ ముజిబుర్ రెహమాన్ అనే వ్యక్తి చేసిన ఒక పీపుల్స్ మూవ్మెంట్ వల్ల, రెవల్యూషన్ వల్ల బంగ్లాదేశ్ అనేది ఏర్పాటవడానికి ఒక. అయితే ఇప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ అప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 1970లో విజయం సాధించిండు. కానీ అక్కడున్న ఇస్లామిస్టులు కానీ, అంటే ఇప్పుడు వీళ్ళది అవామీ లీగ్, సో అక్కడున్న ఫండమెంటల్ ఇస్లామిస్టులకి అది నచ్చలే. సో దాంతో షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక పిలుపునిచ్చాడు, చలో లెట్స్ క్రియేట్ అవర్ ఓన్ కంట్రీ. దానికి ఇండియా సపోర్ట్ చేసింది. ఇది ఒక హిస్టరీ, రీసెంట్ పాస్ట్లోనే జరిగింది, బట్ హిస్టరీనే. సో బంగ్లాదేశ్ అప్పటి వరకు ఇస్లామిక్ స్టేట్ అయిన పాకిస్తాన్ నుంచి విడిపోయి చేసిన ఒకానొక పెద్ద తప్పేమిటి అంటే, కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూస్తే అది సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ కంట్రీగా మారాలని ట్రై చేసింది. ఇప్పుడు మన ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ, పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ. అదొక మోనోథెయిస్టిక్ రిలీజియన్ ప్రివేల్ అయినటువంటి ఒకనొక దేశం. అక్కడ ఓన్లీ ఇస్లామే ఉంటుంది. పాకిస్తాన్ విడిపోయినప్పుడు అక్కడ హిందువులు కానీ లేకపోతే వేరే మతస్థులు కానీ వాళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉన్నది. కానీ రాను రాను అందులో చాలామంది ఇస్లాంలో కన్వర్ట్ అయ్యారు. సో అక్కడున్న వాళ్ళ అరాచకాల వల్ల వాళ్ళకు ఒకటే, నువ్వైతే ముస్లింగా ఉండు, లేకపోతే వదిలి వెళ్ళిపో, లేకపోతే చంపేస్తాను. సో ఇట్లా డిక్టేట్ పాస్ చేసిన తర్వాత నీకు ఆప్షనే ఉండదు. సో ఇప్పటికీ పాకిస్తాన్లో ఎవరెవరైతే హిందువులు ఉన్నారో, అంటే ఇస్లాంని స్వీకరించకుండా అట్లాగే కొన్ని ధనిక కుటుంబాలు ఉన్నాయి, అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా పైన ఒక ఫ్లాగ్ తగిలించుకోవాలి, వైట్ ఫ్లాగ్. ఏ ఇళ్ళ మీద వైట్ ఫ్లాగ్ ఉందో వాళ్ళంతా నాన్ ముస్లిమ్స్. సో వాళ్ళంతా ఒకలా ట్రీట్ చేయబడతారు. సో ఇస్లాంలోకి వెళితే కొన్ని ఉన్నాయి, కొన్ని వందల సంవత్సరాల నుంచి అవి వస్తూ ఉన్నాయి. సో మన కాంటెక్స్ట్ అది కాదు. సో ఇస్లాంని విస్తరించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ అన్య మతస్థులు టార్గెట్ అవ్వడం మాత్రం ప్రపంచం అంతా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు యూకేలో కానీ లేకపోతే కెనడాలో కానీ ప్రాబ్లం రోజు రోజుకి పెరుగుతుంది. పోనీ ఇస్లాం మాత్రమే ఉన్న దేశాలు ఏమైనా శాంతి ఉందా? అక్కడ కూడా ఇస్లాంలో 72 ఫిర్కాలు ఉన్నాయి, వాళ్ళు కొట్టుకొస్తున్నారు. వాళ్ళు అందులో ఉన్నతమైనది కురేషి ట్రైబ్ కావచ్చు, చాలా తక్కువ అహ్మదియా లేకపోతే పస్మంద, ఇట్లాంటి తెగలు ఉన్నాయి. సో వాళ్ళ మధ్య వాళ్ళకు కూడా పడదు. సో ఇస్లాంని బాగా అధ్యయనం చేసిన రకరకాల ఉలేమాలు ఎవరి ఫిర్కాని వాళ్ళు సమర్థించుకుంటారు. అందుకని మొట్టమొదటి టార్గెట్ ఏంది? లెట్ అస్ ఎలిమినేట్
అదర్ రిలీజియన్స్, ఆ తర్వాత మనం చూసుకుందాం. సో ఇప్పుడు పాకిస్తాన్లో కంప్లీట్ ఇస్లామే ఉన్నప్పటికీ అక్కడ కూడా గొడవలు ఉన్నాయి, అక్కడ కూడా బాంబు దాడులు అవుతుంది. సో ప్రపంచం అంతా ఆలోచించాల్సిన విషయం. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో అన్రెస్ట్ ఎందుకు వచ్చింది అసలు? దానికి కారణం ఏంటంటే షేక్ ముజిబుర్ రెహమాన్ దాని ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి 30 లక్షల కుటుంబాలు మరణించారు కాబట్టి ఆ ఉద్యమంలో, ఆ పోరాటంలో వాళ్ళందరికీ 30% రిజర్వేషన్ ఇచ్చారు. సో ఆ తర్వాత ఒక 2-3 సార్లు వేరే ప్రభుత్వాలు వచ్చినప్పటికీ నిలబడలేదు. ఎందుకు? పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయినప్పటికీ జమాతే ఇస్లాం, ఆ తర్వాత విదేశీ శక్తులు ఇప్పటికీ అక్కడ కొమ్ము కాచి ఉన్నాయి. ఏదైనా ఒక సందర్భం వస్తే రివోల్ట్ తీసుకురావాలి. సో పాకిస్తాన్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంది. ఇప్పుడు మన దేశాన్ని, మన ఇల్లే వేరే వాడు లాక్కొని తీసుకెళ్ళాడు అనుకో, ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తుంటారు ఏదైనా రైట్ సందర్భం వస్తే మళ్ళీ లాగేసుకుందామని. సో ఇప్పుడు బంగ్లాదేశ్ అన్రెస్ట్ని పాకిస్తాన్ సెలబ్రేట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఇక్కడున్న చాలామంది పొలిటీషియన్స్ కూడా స్టేజెస్ మీద మాట్లాడుతున్నారు అన్కాన్షియస్గా. సో అట్లాంటి అన్రెస్ట్ ఇండియాలో కూడా వస్తుంది. సో ఇండియాలో ఎందుకు అటువంటి అన్రెస్ట్ రాదనేది చివరిలో చెప్పుకుందాం. సో షేక్ ముజిబుర్ రెహమాన్ 30% రిజర్వేషన్స్ ఇచ్చిన తర్వాత షేక్ హసీనా వాళ్ళ అమ్మాయి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయింది. సో ఆమెకి ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి. రీసెంట్గా ప్రధానమంత్రి మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తను వచ్చింది. తర్వాత ఈ ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యన అభివృద్ధికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలకు వాళ్ళు ఒప్పందాలు సైన్ చేసుకున్నారు. ఇవి చైనాకి కానీ అమెరికాకి కానీ నచ్చలేదు. సో కొన్ని విషయాల్లో చైనా అమెరికా సపరేట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఈ బంగ్లాదేశ్ ఇష్యూలో దే ఆర్ వర్కింగ్ టుగెదర్. ఇదంతా మనకు మీడియా ద్వారా తెలిసింది. అదర్వైజ్ మనకు ఎట్లా తెలుస్తుంది? ఇది నా కామన్ అబ్జర్వేషనే. ఇది నిజమా కాదా అనేది అనవసరంగా వాదించకుండా మీ అధ్యయనాలు మీరు చేసుకోండి. తర్వాత షేక్ హసీనా ఏం చేసింది, 2018లో ఈ రిజర్వేషన్స్ని కంప్లీట్గా తీసేసింది. ఆ తర్వాత అక్కడున్న జమాతే ఇస్లాం లాంటి ఫండమెంటల్ ఇస్లామిస్టులు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, 2018లోనే సో మొత్తం తీసేయొద్దు, ఒక 5% ఉంచుకోండి, అంటే 7%. సో ఓవరాల్గా 30% ఉన్నటువంటి రిజర్వేషన్స్ కాస్త 5%కి వచ్చేసినాయి. ఒకవేళ నిజంగా సివిల్ అన్రెస్ట్ వస్తే అప్పుడే రావాలి. ఇప్పుడు ఎందుకు వచ్చింది 2024లో? అంటే ఆఫ్టర్ 6 years. 71లో కాదు, 18లో 2018లో రిజర్వేషన్స్ తీసేసినప్పుడు అప్పుడు రావాలి సోషల్ అన్రెస్ట్. ఇప్పుడు మనకు మీడియాలో చెప్తున్నది ఏంటి, అది విద్యార్థులు చేస్తున్న నిరసన అని. అప్పుడున్న విద్యార్థులు కోరుకున్నది ఏంటి, అసలు రిజర్వేషన్స్ ఉండకూడదు, మార్టిర్స్ కుటుంబాలకి 30% రిజర్వేషన్ ఇస్తే మనం ఎకనామిక్ గ్రోత్ ఎట్లా. తర్వాత షేక్ హసీనా హయాంలో కాస్త ఎకనామికల్గా గ్రో కూడా అయింది. ఇప్పటికీ బంగ్లాదేశ్లో చాలా ప్రాంతాలు చాలా బీదరికాన్ని అనుభవిస్తున్నాయి, కంప్లీట్ చీకట్లో ఉన్నాయి, డార్క్ ఏజెస్. అక్కడ దేర్ ఈజ్ నో స్కోప్ ఫర్ డెవలప్మెంట్. అట్లాంటి ప్రాంతాలు ఉన్నాయి. అయినప్పటికీ షేక్ హసీనా హయాంలో కొంత డెవలప్మెంట్ అయినట్టు మనకు చరిత్ర చెప్తున్నది. సో ఒక టైంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన భారతదేశం కంటే ఒక 1 or 2 years ఫిజికల్ ఇయర్స్లో షేక్ హసీనా బంగ్లాదేశ్ రిజీమ్కి ఉన్నది. సో ఇవన్నీ చరిత్రనే. కానీ కొందరికి డెవలప్మెంట్ వీటితో వచ్చేది లేదు, పోయేది లేదు, వాళ్ళకి అధికారమే కావాలి. సో అట్లాంటి వాళ్ళు ఈ డెవలప్మెంట్ని పట్టించుకుని ఇప్పుడు ఇండియా కూడా డీజీపీ పెరిగింది. తర్వాత త్వరలో 3 బిలియన్ ఎకానమీ, ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. అయినప్పటికీ ఒకడు అంటాడు నాకు వీటితో పని లేదు, మేము అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో అదే చేస్తాం. సో దానికోసం అనార్కీ మాధ్యమం కాకూడదు అనేది మనం అంత అర్థం చేసుకోవాలి. అనార్కీ అంటే ఒక అరాచకవాదం కరెక్ట్ కాదు. నువ్వు డెమోక్రటిక్ వేలో నువ్వు ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయి నీ పాలసీస్ ఏమిటి, అక్కడి నుంచి నువ్వు గెలిచి నువ్వు అట్లా అధికారంలోకి రా. కానీ అది సాధ్యం కాదని తెలుసుకున్నప్పుడు చివరి ఆప్షన్ కింద అనార్కీ ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ 1971 తర్వాత ఎంత డెవలప్మెంట్ అయితే చేసుకున్నారో అదంతా 3-4 రోజులు ధ్వంసం చేసుకున్నారు. వాళ్ళకి వచ్చేది లేదు, పోయేది లేదు. దీనికి వచ్చిన కథ ఉంటుంది. ఒక 2 అన్నదమ్ములు ఉన్నారంట, 2 విడిపోయారు. విడిపోయిన తర్వాత ఈ అన్న చాలా కష్టపడి ఒక అద్దాల మీద కట్టుకున్నాడు, తమ్ముడు మాత్రం గుడిసెలో అట్లా ఉండిపోయాడు. ఇప్పుడు తమ్ముడు అన్నం మీద అద్దం రాయి విసిరేయచ్చు, అన్న విసిరేయలేడు. ఎందుకంటే తమ్ముడికి పోయేదేమి లేదు, వాడు ఆల్రెడీ దరిద్రంలో ఉన్నాడు. ఒక గుడిసె పోతే వాడు నేల మీద పడుకుంటాడు, వాడికి ఏం ఫరక్ పడదు. అందుకని డెవలప్ అయిన కంట్రీ ఎప్పుడు ధైర్యం చూపదు అటాక్ చేయడానికి. ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు అటాక్ చేయాలని చూస్తుంది, వాళ్ళ దగ్గర పోయేదేమీ లేదు. ఆ దేశం పోయినా పర్వాలేదన్న ఒక మొండి వైఖరి ఉంటుంది.
ఏదేమైనా మా పంతం నెగ్గితే చాలు, సిద్ధాంతం. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదేమైనా మా యొక్క వాణి వినిపిస్తే చాలు. సో దే డోంట్ క్రేవ్ ఫర్ డెవలప్మెంట్. వాళ్ళకున్న ఉద్దేశాలు వేరే, పొలిటికల్. సో ఇక్కడున్న మన పొలిటీషియన్స్ కూడా కొందరు హిందువులు అయినప్పటికీ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద కోర్ ఆఫ్ ద ప్రాబ్లం. వాళ్ళు చెప్పే స్టేట్మెంట్స్ అన్ని వెరీ సూపర్ఫిషియల్గా వాళ్ళకి పొలిటికల్గా బెనిఫిట్ అయ్యే విధంగా ఉంది. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక సోషల్ ఇంట్రెస్ట్ వచ్చింది, దాన్ని స్టూడెంట్సే చేస్తున్నారు అని ఇక్కడున్న పొలిటికల్ పార్టీస్ చెప్తున్నాయి. కానీ సరిగ్గా చూస్తే స్టూడెంట్స్ లేరు అందులో. ఈవెన్ షేక్ ముజిబుర్ రెహమాన్ తర్వాత ప్రధానమంత్రి అయిన షేక్ హసీనా ఒక మాట అన్నది, దీని వెనుక స్టూడెంట్స్ లేరు, రజాకారులు ఉన్నారు. సో వాళ్ళతో పాటు అమెరికన్ మనీ ఉంది, ఆ తర్వాత పాకిస్తాన్ సపోర్ట్ ఉంది, పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ ఉంది, పాకిస్తాన్ యొక్క పొలిటికల్ సిస్టమ్ సపోర్ట్ ఉంది. దాంతోపాటు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో ఉన్న జమాతే ఇస్లాం సపోర్ట్ ఉంది. సో ఇట్లాంటి వాళ్ళ పని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడమే. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ సిచ్యువేషన్. ఏదో ఒక రీజన్ కావాలి. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న గొడవ చేయాలనుకుంటున్నా, సందర్భం కోసం వేచి చూస్తా. హఠాత్తుగా ఎవరో వచ్చి అరే తురే అనేసరికి నేను చాలా పెద్ద గగ్గోలు చేసి టీవీ ఎత్తి కిందేసిన, వాషింగ్ మిషన్ ఎత్తి కిందేసిన, అన్ని పాల్గొట్టి వెళ్ళిపోయినా. అప్పుడు నాకు ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఎవడన్నా ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఇంకో పొలిటికల్ పార్టీకి మారాలంటే హఠాత్తుగా పోడు వాడు, ఏదో ఒక సందర్భం కోసం చూస్తారు. హఠాత్తుగా వాడి మీద ఎవరో ఒక దాడి చేస్తారు. ఈ పార్టీలో నేను ఉండను, కారణం ఇది. సో ఇప్పుడు వాళ్ళు కారణం ఏం చూపిస్తున్నారు? రిజర్వేషన్స్ అని చూపిస్తున్నారు. సో రిజర్వేషన్స్ ఆర్ నాట్ ద రీజన్. దీనికి వేరే కారణాలు ఉంది. ఆ కారణాలు ఏంది? మళ్ళీ బంగ్లాదేశ్ని డెమోక్రటిక్ స్టేట్ లాగా కాకుండా, ఒక సెక్యులర్ కంట్రీ లాగా కాకుండా, దాన్ని ఇస్లామిక్ స్టేట్గా మార్చి మళ్ళీ పాకిస్తాన్ మళ్ళీ దానిపై విజయం సాధించాలని ఒక నిర్ణయం తీసుకుంది. సో ఇక్కడ ప్రాబ్లం అంతా ఎక్కడ వచ్చింది? మార్చుకుంటే మార్చుకోండి, కానీ ఆయా దేశాల్లో ఉన్న హిందువులను టార్గెట్ చేయడం, ఆయా దేశాల్లో ఉన్న ఎందుకంటే ప్రపంచం ఉన్నప్పుడు హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బౌద్ధిస్టులు ఉన్నారు. సో నువ్వు ఏదో ఒక దాడి చేత, ఒక చిన్న అటాకింగ్ ధోరణిలో నువ్వు వేరే వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేసినావు అనుకో, ఆ కమ్యూనిటీ అక్కడ ఉండాలంటే ధైర్యం చూపరు. ఇప్పుడు చాలామంది హిందువులు బార్డర్ నుంచి మన భారతదేశంలోకి రావడానికి చాలా ట్రై చేస్తున్నారంటే. ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో కూడా వచ్చింది తాలిబాన్లో, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఒక విమానం బయలుదేరుతుంటే విమానంలో లోపల తలుపులు వేసిన తర్వాత రెక్కల మీద వాటి మీద కూర్చొని అట్లా గాలి నుంచి కింద పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకి అన్నీ ఉన్నాయి, ఇక్కడ సెక్యూరిటీ ఉంది, మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం, మనది యుద్ధభూమి కాదు ఇది. అందుకని మనం అనుకుంటున్నాం ఇది మనకు సంబంధించిన విషయం కాదులే అని. ఏమో ఇప్పుడు కాకపోతే 100 ఏళ్ల తర్వాత అన్నా సరే కొందరు నిర్ణయం తీసుకొని రకరకాల శక్తులు, డబ్బులు కూడా కట్టుకొని హఠాత్తుగా మారణహోమం సృష్టించారనుకో ఒక ఎజెండాతోటి, దెన్ యూ సఫర్. అందుకని బియాండ్ పాలిటిక్స్ ప్రతి ఒక్కడు ఆలోచించుకోవాలి. మనం కనుక చరిత్ర చూస్తే ఏ దేశాలు విడిపోయి ఇస్లామిక్ స్టేట్స్గా మారిపోయినాయో అక్కడ వేరే మతస్థులందరూ కంప్లీట్గా డిసప్పేర్ అయిపోయారు. ఇది ఏం అబద్ధము కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది మన భారతదేశం ఉంది, నిజమైన సెక్యులర్ కంట్రీ. ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్, ఇక్కడ హిందూ మెజారిటేరియన్స్ ఉన్నప్పటికీ ముస్లిమ్స్ మీద ఎవరు దాడి చేయట్లేదు. హిందువుల కంటే ఎక్కువ రైట్స్ వాళ్ళకే ఉన్నాయి. వాళ్ళకి వక్ఫ్ బోర్డు ఉంది, షరియా ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుని వాళ్ళు ఉన్నారు. సో స్టిల్ దే ఫైట్ ఫర్ దేర్ రైట్స్. సో ఇది మరి చాలామంది అంటున్నది ఏమిటంటే మరి భారతదేశం కూడా బంగ్లాదేశ్లో అన్రెస్ట్ వచ్చినట్టు వస్తుంది అంటే, భారతదేశానికి అసలు బంగ్లాదేశ్కి అసలు పోలిక లేదు ఏ విషయంలో. పాకిస్తాన్కి భారతదేశానికి ఏ పోలిక లేదు, ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి భారతదేశానికి పోలిక లేదు. ఇది ఒక మిస్టీరియస్ ల్యాండ్. ఇక్కడ ఎంతోమంది వచ్చారు, ఎంతో దమనాన్ని క్రియేట్ చేశారు, ఎన్నో దాడులు చేశారు. స్టిల్ ఇండియా సర్వైవ్. ఎందుకు? ఇది ఒక రకమైన దేవభూమి. ఇది ఇక్కడ బియాండ్ ఆల్ పాలిటిక్స్ కావచ్చు, బియాండ్ ఆల్ రిలీజన్స్, అన్నిటికీ అతీతమైన ఏదో ఒక ఫిలాసఫీ ఇండియాని అట్లా నిలబెట్టి ఉంచుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్కి భారతదేశానికి ఏ విధంగా పోలిక లేదు. బంగ్లాదేశ్లో చాలాసార్లు ఆర్మీలో చేతిలోకి బంగ్లాదేశ్ గవర్నమెంట్స్ వెళ్ళిపోయినాయి. పాకిస్తాన్లో ఆర్మీ రూల్ చేస్తుంది, సివిలియన్ గవర్నమెంట్కి ఏ ఉండదు. మన భారతదేశంలో ఇంత పెద్ద దేశం అయినప్పటికీ ప్రపంచం అంతా ఆశ్చర్యపోతుంది, ఎన్నికలు చాలా బాగా జరుగుతాయి. సో తర్వాత ఇక్కడ ఏ సివిలియన్ గవర్నమెంట్ని ఆర్మీ తన చేతిలోకి తీసుకొని ఆర్మీ గవర్నమెంట్గా ప్రకటించుకోలేదు. సో రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కూడా చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్కి ఓటేశారు, వేరే పార్టీలకు ఓటేశారు, అన్ని పార్టీలు ప్రచారం చేసుకుని ఒక్క మత ఘర్షణ జరగలేదు.
డిబేట్స్లో అక్కడక్కడ కాస్త వాగ్వివాదం చేసుకుని ఉండొచ్చు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బలంగా చెప్పి ఉండొచ్చు. బట్ స్టిల్ మనం నువ్వు ఉండడానికి వీలు లేదు అనేటువంటి సైకాలజీ ఇక్కడ లేదు. లెటస్ కో ఎగ్జిస్ట్ అని మనం అనుకుంటాం. సో ఈ సెక్యులరిజం బలహీనత కాకూడదు. సో మెల్లగా సెక్యులర్ కంట్రీగా ఉంటూ ఏదో ఒక మతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే పనులు చేస్తూ ఆ తర్వాత వాళ్ళ దాడిలో పడడం కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఉన్న రకరకాల సంస్థలు అట్లా జరగకుండా చూస్తున్నాయి, కౌంటర్ రియాక్షన్స్, కౌంటర్ మెజర్స్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ ప్రతి మనిషి తెలుసుకోవాలి, కారణం ఏదన్నా కావచ్చు, ఆ కారణానికి ఆన్సర్ వైపు వెళ్ళాలి. కానీ కారణం ఏదో వచ్చింది కదా అని ముస్లిం హిందూ మీద దాడి చేయకూడదు. అసలు హిందూ లేదా భారతదేశం ఇప్పటి వరకు ఈ వేరే దేశం మీద దాడి చేసిన దాఖలా లేదు. మనం వేరే దేశం మీద ఎప్పుడు యుద్ధం ప్రకటించిందే లేదు. సో మన వాళ్ళు వేరే దేశం ఆక్రమించుకున్నది లేనే లేదు. అదే ఇప్పుడు క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ అవన్నీ ఇక్కడ పుట్టిందే లేదు, ఎక్కడో పుట్టాయి. అక్కడి నుంచి ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల వాళ్ళ జెండాలు పాతుకుంటూ పోతున్నారు. బికాస్ దే హ్యావ్ దిస్ అంబిషన్ టు కన్వర్ట్ ద హోల్ వరల్డ్ ఇంటూ వన్ రిలీజియన్. సో అది వాళ్ళ ప్రయత్నం. అట్లాంటి ప్రయత్నం ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైనా ఈ ఏరియా మొత్తం నేను కబ్జా చేయాలని నిర్ణయం చేసుకుంటున్నప్పుడు ఇళ్లలో ఉన్నవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నువ్వు ఎప్పుడు తలుపు తెరిచిపోతే అప్పుడు ఇంట్లోకి వచ్చేయచ్చు, నువ్వు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వచ్చి దాడి చేయొచ్చు. సో అందుకని భారతదేశంలో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఓన్లీ పాలిటిక్స్ ఓరియంటెడ్గా ఉండకూడదు. సో దేశానికి వాళ్ళు ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇక్కడున్న ఆర్మీ కానీ త్రివిధ దళాలు కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడున్న పాలసీస్ చాలా క్లియర్గా ఉన్నాయి, ఇక్కడున్న కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్గా ఉంది. కానీ వాట్ అబౌట్ ద మైండ్? ఇప్పుడు ఎవరైనా ఒక మైండ్ నిర్ణయించుకుంది ఏదేమైనా భారతదేశంలో జస్ట్ ఒక మతం ఉండాలని అన్నంత మాత్రాన జరగదు. కానీ అదే పాయిజన్ మైండ్ నిరంతరం మాట్లాడుతూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మెల్లగా ఒక సంఘీభావం క్రియేట్ చేసుకుంటూ మెల్లమెల్లగా ఒక పొలిటికల్ పార్టీకి ఎస్టాబ్లిష్ అయ్యి ఎక్కువ పొలిటికల్ పార్టీ సీట్స్ తెచ్చుకొని వాళ్ళ ఎజెండా జస్ట్ ఇప్పటికిప్పుడే కావాలని కాదు, 100 సంవత్సరాల తర్వాతైనా పర్లేదు, ఇది జరిగితే ఓకే అన్న ఒక పద్ధతిలో మెజర్స్ తీసుకుంటున్నప్పుడు కామన్ మ్యాన్కి అది అర్థం కాదు. ఇప్పుడు నాకు చాలామంది మెసేజ్ పెట్టారు, వై డోంట్ యు టాక్ అబౌట్ ఇట్ అంటే నేను నా ఛానల్లో నేను డిస్కస్ చేసేంత ఒక వ్యక్తిగతంగా ఒక మనిషి ఆనందంగా ఎట్లా ఉండాలని. సో ఇప్పుడు ఈ అంశం కూడా దానికి ముడిపడి ఉన్న అంశమే. నువ్వు దేశం బౌండరీస్ సెక్యూర్గా లేవనుకో, నువ్వు వ్యక్తిగతంగా ఆనందంగా ఎట్లుంటావు? నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం ఎట్లా చేస్తావు? నీ మీద ఎవరైనా దాడి చేస్తున్నాడు, రాళ్ళు ఇసిరేస్తున్నాడు, నువ్వు ఎట్లా ప్రశాంతంగా ఉంటావు? సో రకరకాల శక్తులు భారతదేశాన్ని డిస్టర్బ్ చేయడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి, బయట శక్తులు, అంతర్గత శక్తులు కూడా. కొందరు దేశంలోనే ఉంటారు. ఇది ఎట్లుంటుంది అంటే మన నెత్తి మీదనే పేర్లు ఉంటాయి, అవి మన రక్తం మీద ఆగుతాయి. సో వాటిని గమనించాలి, అవి ఎలాంటి పనులు చేస్తున్నాయో ఒకసారి చూడాలి. ఎవరిని విమర్శించక్కర్లేదు, ద్వేషించక్కర్లేదు, బట్ వాళ్ళ చేష్టలు ఒక కంట కనిపెడుతుండాలి. సమయం వచ్చినప్పుడు నువ్వు రెడీగా ఉండొచ్చు. సో భారతదేశంలో అలాంటి పరిస్థితి రావాలని నేను కోరుకోవట్లేదు. సో ఒక మతస్థులు ఇంకో మతస్థుల మీద దాడి చేయడం ఎప్పటికీ భారతదేశంలో జరగకూడదని నేను కోరుకుంటున్నా. ఒకవేళ అట్లా జరిగితే ఎవ్రీ రిలీజియస్ పర్సన్ ఒక రైట్ఫుల్ స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో జరిగే అరాచకాలకు వెనుక ఉన్నది ఎవరు అంటే ఒక జమాతే ఇస్లాం కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు. వాళ్ళకి ఇష్టం గొడవలు, వాళ్ళ ప్రశాంతతని వాళ్ళు ఇష్టపడరు. వాడు ఉంటుంది ఎప్పుడు వాడు గొడవ పడుతూ ఉంటాడు, వాడంతే, వాడి స్వభావం, అది ఏం చేస్తాం. సో అట్లాంటి స్వభావం ఉన్న వాళ్ళంతా ఒక జట్టుగా జమయ్యారనుకో, అక్కడ నరికినే ఉంటుంది. వేరే వాడు శాంత స్వభావి కనిపిస్తుంది, ఎందుకు అట్లా అని, వాడికి అది చాలా సూపర్ ఉంటుంది, వాడు ఎంజాయ్ చేస్తే మనం ఏం చేస్తాం. సో అందుకని ఎరకతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అడవిలో ఉన్నవాడు ఎక్కడో అడవి అంటుకుపోయిందని నువ్వు ప్రశాంతంగా ఉంటానికి వీల్లేదు, ఎప్పుడన్నా నిన్ను కాల్చేయచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా ఈ మంట రకరకాల చోట్ల రగులుతూనే ఉంది. అటు బ్రిటన్లో రగులుతుంది, అటు కెనడాలో రగులుతుంది, అట్లా సిరియాలో రగులుతుంది, అట్లా తాలిబాన్లో రగులుతుంది, అట్లా ఆఫ్ఘనిస్తాన్లో రగులుతుంది, అట్లా జోర్డాన్లో రగులుతుంది, అట్లా హఠాత్తుగా ఇజ్రాయెల్ గాజాలో రగులుతుంది, తర్వాత హమాస్ పేరు మీద ఏదో నడుస్తుంది. ఇవన్నీ మనం చూస్తున్నాం. అదృష్టవశాత్తు మనకు టెక్నాలజీ ఉందని తెలుస్తుంది, అదే ఇది కూడా తెలిసేది కాదు. సో ఎవ్రీవన్ షుడ్ బి అవేర్. సో ప్రపంచంలో ఉన్నందుకు నువ్వు ఓన్లీ ఆత్మను పరమాత్మను అనుకుంటే కుదరదు. అవన్నీ చేయాలన్నా నువ్వు సేఫ్ ఉండాలి కదా. సరే ఆత్మకు మరణం లేదనుకున్నావు, ఆ కారణం ఎందుకు తెచ్చిపోతావు ఎవడో పనికిరానో రాయేస్తే. సో అందుకని కొంచెం ఎరుకతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఏ మతాన్ని ద్వేషిస్తలేము, అందరం కలిసి హాయిగా ఉండాలనుకుంటే ఓకే,
కానీ మేము ఒక్కరేమే ఉండాలనుకుంటే మిగతా వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి అవసరమైతే ఉద్యమం ఒక మార్గం, సాహిత్యం ఒక మార్గం, పాలిటిక్స్ ఒక మార్గం, లేదా రెవల్యూషన్ ఒక మార్గం. అట్లా జరిగింది ప్రపంచవ్యాప్తంగా. సో భారతదేశం ఇప్పటికిప్పుడు అటువంటి వాతావరణం రాదు. చిన్న దేశాలనుకో హఠాత్తుగా దేశం అంతా అట్టుడికిపోయినట్టుగా అనిపిస్తుంది. మన భారతదేశంలో ఇక్కడ ఒక మారుమూల ఒక పెద్ద ఉద్యమం లేకపోతే ఒక పెద్ద మారణహోమం జరిగిన భారతదేశం అంతా అంటుకోదు. చాలా పెద్ద అడవి. అది అంటుకొని వేరే రాష్ట్రాలకు స్ప్రెడ్ అయ్యేలోపు భారతదేశం అంతా అలర్ట్ అయిపోయి దాన్ని చల్లబరిచే కార్యక్రమం చేస్తుంది. కానీ ఇది దేశాలకు అక్కర్లేదు. ఏదేమైనా అరాచకత్వం అనేది మంచిది కాదు. వాడు ఏది క్రియేట్ చేయడు, కానీ వాడు నాశనం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు అనుకో. ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల వాడు అగ్గిపుల్ల వేసేసాడు దాన్ని. రష్యాలో ఎవరో అడిగారంట, ఎందుకు నువ్వు తగలబెడుతున్నావు అంటే, నాకు నచ్చిన పుస్తకం ఒక్కట్లేదు ఇందులో అన్నట్టు. అట్లాంటి వాడికి ఏం చెప్తావు? అట్లాంటి అనార్కిస్టులు భూమి మీద పెట్టుకున్నారు. ఒకసారి ఇంటర్నెట్లో కొట్టి చూడండి. ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీస్, అతిపెద్ద దేవాలయాలు, అతిపెద్ద విగ్రహాలు, అతిపెద్ద పుణ్యక్షేత్రాలు జస్ట్ మాకు అవసరం లేదని వాటిని ధ్వంసం చేశారు. మన ఇండియాలో కూడా ఉన్నాయి కదా ఇప్పుడు కూడా. సో నిద్రాస్థితి అప్పుడప్పుడు తీసేసేయాలి. ప్రపంచంలో ఏం జరుగుతుంది దానికి నీకున్న సంబంధం. ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్లో హిందువుల్ని వెతికి చంపుతున్నారు అనుకో, ఇక్కడున్న హిందువు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళకేం పర్సనల్ వైరం లేదు, కానీ ఎక్కడో నిలిచిపోయిన ఒక ఆలోచన ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది పడగ విప్పుతుంది. అంతవరకు అందరు ఫ్రెండ్స్ లాగే ఉంటారు. సో ఇది ఒక అవేర్నెస్ సంబంధించిన విషయం. అందుకని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ సోషల్ అన్రెస్ట్ నేను చెప్తున్నా నా అవగాహన ప్రకారం ఇంకొక 3 or 4 days ఉంటుంది. అంతలోపు ఏం చేయాలో అవన్నీ చేస్తారు. ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు రోడ్డు మీద ఏదైనా గొడవ అయితే గట్టిగా అరిచేవాడు ఒకడు ఉంటాడు. వాడు ఎందుకు అరుస్తున్నాడు? అందరికి వినబడాలని. హీ వాంట్స్ టు ప్రూవ్ ఏ పాయింట్. కానీ ఆ తర్వాత అరవలేడు, వాడికి శక్తి సరిపోదు. ఒక డబ్బుతో చేయాల్సిన పని, అధికారుల యొక్క లేకపోతే మిలిటరీ యొక్క సపోర్ట్తో నువ్వు చేసే పనులు ఎంతకాలం వాళ్ళు మాత్రం చేస్తారు. సో ఇప్పుడు అక్కడ కామన్ మ్యాన్ హఠాత్తుగా ఈ ఆవేశం పోయిన తర్వాత అందులో కొందరికి అనిపిస్తుంది ఇంత గొడవ అక్కర్లేదేమో, ఆపేద్దాం పట్టు. అట్లా మెల్లగా చల్లబడుతుంది. అయినప్పటికీ ఈ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయి, ఆ ఫ్యూల్ని ఆరనీయకుండా మళ్ళీ నెయ్యి వేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీస్లో ఉన్న లీడర్స్ సల్మాన్ ఖుర్షీద్, భారతదేశం ఇట్లా కనిపిస్తుంది కానీ ఏమో అట్లా బంగ్లాదేశ్లో జరిగినట్టే జరిగే అవకాశం పుష్కలం ఉంది. ఎవరో ఇంకో పొలిటికల్ పార్టీలో ఎట్లయితే షేక్ హసీనాని వెళ్ళగొట్టారో దేశం నుంచి, దే హ్యావ్ డన్ ఏ గ్రేట్ థింగ్. మనం కూడా మోడీ ఇంటిని దాడి చేద్దాంపా, ఈ ఎన్నికలేంది, ఈ కథ ఏంది అసలు. సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాస్త ఆవేశపడతారు, నినాదాలు చేస్తారు. అంత ఆషమాషి కాదు అది. సో ఇండియా ప్రపంచం అంతా భయపడేంత ప్రమాదంలో లేదు, కానీ ఇండియాకి ప్రమాదం ఎప్పుడు ఉంది. గడిచిన 10,000 సంవత్సరాల్లో అట్లా పోర్చుగీస్ వాళ్ళు కానీ, అట్లా బ్రిటిష్ వాళ్ళు కానీ, లేకపోతే అట్లా మొఘల్స్ కానీ, రకరకాల వ్యక్తులు రకరకాల ఇండియా మీద దాడి చేయడానికి ట్రై చేశారు, కృతకృత్యులు అయ్యారు. దానికి కారణం ఏంటో తెలుసా? మనోళ్ళు అలర్ట్గా లేకపోవడం. ఇది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పని దాడి చేయడమే. మనం అలర్ట్గా ఉండాలి. సో ఎవడు ఫ్రెండ్లా ఉన్నట్టు నటిస్తున్నాడు, ఎవడు ఏ స్వార్థాల కోసం నీతో కలిసి ఉంటున్నాడు, కాస్త కళ్ళు తెరిచి చూడాలి. సో ఇది నేను ఎప్పుడో 2009 ఆ ప్రాంతంలో రోడ్డు మీద ఒక పెయింటింగ్ వేసిన. అది అప్పట్లో పేపర్లో కూడా వచ్చింది. గాజాలో ఒక బాంబు వేస్తే ఒక 3 పిల్లలు మరణించారు. అసలు వాళ్ళకి తెలియదు ఎందుకు మరణించారు, జస్ట్ ఆ బాంబు శబ్దానికి మరణించారు. ఆ బాంబు పడ్డ 1 కిలోమీటర్ అవతల పడి ఉన్నారు, బో అన్నది కథ. ఆ ఫ్రీక్వెన్సీకి మరణించారు. సో నాకు పొద్దున్న నిద్రలేచి చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. అంటే అట్లీస్ట్ దే షుడ్ నో ద రీజన్. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్ని పట్టి చంపుతున్నారు, పాకిస్తాన్లో ఉన్న హిందువుల్ని పట్టి చంపుతున్నారు. సో నేను హిందువులకు ఫేవర్ కాదు. అసలు ఒక మనిషిని చంపడం ఏమిటి అసలు? కారణం ఏదన్నా కావచ్చు. లెట్ us సిట్ అక్రాస్ ద టేబుల్ అండ్ డిస్కస్. ఏం కావాలి నీకు? నువ్వు ఏం కావాలో చెప్పకుండా వచ్చి కొడుతూ పోతే, ఇప్పుడు తిరుగుబాటు చేయాలంటే ఒక వ్యక్తి ప్రిపేర్ అయి ఉండాలి కదా.
సో భారతదేశం ఎప్పుడు అప్రమత్తంగానే ఉంది, కానీ అప్పుడప్పుడు నిద్రావస్థలో ఉన్నప్పుడే దాడికి గురవుతుంది. నాకు తెలిసి భారతదేశంలో ఈ భారతదేశం అన్న ఒక కాన్షియస్నెస్ అనేది బిల్డ్ అయింది ఈ మధ్యన. అందుకని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ అవేర్. అంటే ఉత్తగానే అట్లా నిద్రాస్థితిలో ఏం లేరు. అయినప్పటికీ భారతదేశంలో ఉండి హిందువులై ఉండి జస్ట్ పొలిటికల్ రీజన్స్ కోసం దే ఆర్ సపోర్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ థింగ్స్. దానివల్ల వాళ్ళు తాత్కాలికంగా లబ్ధి పొందొచ్చు, వాళ్ళ అధికారంలోకి రావచ్చు, కానీ లాంగ్ రన్లో దేశానికి దెబ్బ. అందుకని అటువంటి పొలిటీషియన్స్ని, అటువంటి పొలిటికల్ పార్టీస్ని, అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని గమనించి ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంటే మన భారతదేశం లాంటి దేశం ప్రపంచంలో ఒక దేశం లేదు. ఎంత ప్రశాంతంగా ఉన్నాం మనం. పుణ్యభూమి అని పుణ్యభూమి నిజంగానే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంట్రీ. మన నాయకుడు కూడా అట్లా ఉన్నాడు. అసలు భారతదేశం ఉన్నందుకే ప్రపంచం ఉంటుంది. ఒకసారి భారతదేశం తీసేసి ఇన్ని కల్చర్స్, ఇస్లాంలో ఉన్న 72 ఫిర్కాలు ఇక్కడ ఉన్నాయి, క్రిస్టియానిటీ ఉంది, క్రిస్టియానిటీలో ఉన్న అన్ని తెగలు ఉన్నాయి, జైనులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, తీర్థంకర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మతాలు, అన్ని మతాల సామరస్యం ఇక్కడ ఉంది. ఇన్ని పొలిటికల్ పార్టీస్ ఏ దేశంలో ఉంటాయి, 2 పార్టీస్ వస్తుంటారు ఇప్పటికీ. సో భారతదేశాన్ని ఒకసారి ప్రపంచంలోకి పక్కకు తీసేస్తే మిగతా దేశాలన్నీ కూడా ఒకే ఒక్క మతం యొక్క డామినెన్స్లో బతుకుతున్నాయి. ఇద్దరు క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం. మన భారతదేశం సంబంధం లేకుండా వాళ్ళు అట్లీస్ట్ 400 సంవత్సరాల క్రూసేడ్స్లో కొట్లాడుకున్నారు. జస్ట్ మతాల గొడవలు, అంటే మూలంలోకి వెళ్లకుండా జస్ట్ మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని ఇప్పటికీ అలాంటి మెంటాలిటీ నడుస్తున్నది. సో వాళ్ళకి మూలంతో పనిలే, డెవలప్మెంట్తో పనిలే, క్రియేటివిటీతో పనిలే. జస్ట్ వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్. మా మతం గ్రేట్, మా మత గ్రంథం గొప్పది. అది ఎందుకు గొప్పది నువ్వు చదివితే నీకే తెలుస్తుంది. ఎవరో పెద్దలు చెప్పింది వినడం, దాన్ని ఆచరించడం, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవడం, ఆ తర్వాత నువ్వు చేయడం, మళ్ళీ ఎంతో కొంత డ్యామేజ్ చేయడం, తృప్తి పడ్డం. ఇది సరైన సమయం కాదు కానీ కూడా మళ్ళీ సరైన సమయం కోసం వేచి చూడడం. గొడవలు అట్లా అవుతుంటాయి. మళ్ళీ ప్రపంచంలో ఉన్న డెవలప్మెంట్ అన్నిటిని వాడుకుంటారు, మళ్ళీ తీటలు వేస్తే అన్నిటిని నాశనం చేస్తారు. సో ఈ నాశనం చేసే వాళ్ళు అసలు భూమి నుంచి మాయమైపోవాలి. నీకు ఏదైనా కోపం వస్తే దేన్ని ధ్వంసం చేయకుండా నిరసన చేయి. అంటుపెట్టడం ఏంది, ఆర్సన్ అంటారా, అంటుపెట్టడం ఏంది, ఉల్టా పల్టా ఉరి తీయడం ఏంది, తర్వాత బస్సులని నాశనం చేయడం ఏంది. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండో బంగ్లాదేశ్కి, ఒక రెవల్యూషన్ లీడరు షేక్ ముజిబుర్ రెహమాన్ బంగబంధు అంటారు అతని విగ్రహాన్ని తీసుకుందే ఎవరు వాళ్ళు అసలు? అంటే ఎవరో ఒక 100 మంది నిర్ణయించుకుంటే ఏ విగ్రహమైనా కింద పడిపోతుంది. దాన్ని నిలబెట్టడం అంత ఆశమాషిగా, దాన్ని తయారు చేయించాలంటే ఎన్నో కోట్లు కావాలి, డబ్బులు కావాలి, అప్పుడు పబ్లిక్ సపోర్ట్ కావాలి. కూలగొట్టడానికి ఏం అక్కర్లే, పిచ్చి ఉంటే చాలు. సో ఈ పిచ్చి నా కొడుకులంతా భూమి నుంచి డిసప్పేర్ అయిపోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్. ఈ మ్యాడ్నెస్ ఉండటానికి వీల్లేదు. కానీ నేనే చెప్తున్నా, ఈ భూమి ఉన్నంతకాలం మ్యాడ్నెస్ ఉంటుంది. మన ఇంట్లోనే ఒకడు మెంటలోడు ఉంటాడు, అంటే సమాజంలో కూడా కొందరు మెంటలోడు ఉన్నారు, క్యాకరి. ఏదేమైనా ఎరుకతో ఉండాల్సిన అవసరం. జస్ట్ అందరు మనుషులు కాదు, ఆ మనుషులు రకరకాల మతాల ముసుగులు వేసుకుని ఉన్నారు. బివేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. గమ్మున్నే ఉండు, బట్ నో, ఈ ప్రపంచంలో ఉన్నావు. ఇప్పుడు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఇలాంటివన్నీ మీకు ఎందుకు భయ అందరూ, ఇది నువ్వు చూడకు. సో సంవత్సరానికి ఒకసారి సందర్భం వచ్చిన మాట్లాడుకోకపోతే ఎట్లా? అంత బీరత్వం ఎందుకు? వీఆర్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి, వీఆర్ అనలైజింగ్ ద సిచ్యువేషన్ విత్ అన్ ఓపెన్ మైండ్ అండ్ హార్ట్. సో ఇక్కడి నుంచే మీ సేఫ్టీ కోసం మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు సేఫ్ ఉన్నావని కాదు, ఇప్పుడు నువ్వు మ్యూచువల్ ఫండ్స్లో పెడతావు, ఈరోజు 100 రూపాయలు సరిపోతాయి కదా. భవిష్యత్తు కూడా బాగుండాలని నువ్వు ఆలోచిస్తున్నావు. భవిష్యత్తు బాగుండాలని సొంత ఇల్లు కట్టుకున్నావు, భవిష్యత్తు బాగుండాలని సిమెంట్ చెత్త వేసుకున్నావు, భవిష్యత్తు బాగుండాలని ఎవ్రీథింగ్ చేస్తున్నావు. మరి భారతదేశం దానికో భవిష్యత్తు, దాని భవిష్యత్తుతో నీ భవిష్యత్తు ముడిపడి ఉంది. ఎంత దరిద్రం ఉంది బంగ్లాదేశ్లో, కంప్లీట్ ఎకనామిక్ క్రైసిస్ ఉంది, అక్కడ రేట్లు చాలా ఎక్కువ, నువ్వు ఏది చేయలేవు. మన భారతదేశం నీకు ఎంత అవకాశం ఇచ్చింది అసలు. ప్రపంచంలో నువ్వు ఏదైనా చెప్పొచ్చు, వేరే దేశాల్లో నువ్వు డిక్లేర్ చేసుకోవడానికి వీల్లేదు, నాకు జ్ఞానోదయం ఏందని చంపేస్తారు. ఇక్కడ భారతదేశం అంటే ఒక ఎండ్లెస్ పాసిబిలిటీస్, ఇక్కడ నిజంగా శ్వాసించవచ్చు. సో ఇట్లాంటి దేశం నాశనం చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఒక కంట కనిపెట్టాలి ప్రతి ఒక్కరు.
అవసరం వస్తే ఎవరెవరు ఏమేం చేయాలనో దానికి అగెనిస్ట్గా చేయవలసిందే. పాటలు పాడేవాళ్ళు పాటలు పాడతారు, రాసేవాళ్ళు రాస్తారు, పెయింటింగ్ చేసేవాళ్ళు వేస్తారు, ఉద్యమాలు చేసేవాళ్ళు చేస్తారు, నిరసన చేసేవాళ్ళు నిరసన చేస్తారు, సైన్యంగా మారేవాళ్ళు ఉంటారు, కొందరు దాడికి దిగేవాళ్ళు. అందరూ కలిస్తేనే మళ్ళీ ఒకటి ప్రొటెక్ట్ అవుతుంది. అందుకని ఎరుక చాలా అవసరం. సో బంగ్లాదేశ్ యొక్క అన్రెస్ట్ వెనుక ఎప్పుడూ ఉన్నట్టే కొన్ని శక్తులు ఉన్నాయి, కొన్ని దేశాలు ఉన్నాయి, అంతులేని డబ్బు ఉంది, ఒక రకమైన క్రేజినెస్ ఉంది, ఒక రిలీజియస్ ఫెనాటిజం ఉంది. వాళ్ళకి డెవలప్మెంట్తో పనిలే, దే ఆర్ ద డిస్ట్రాయర్స్. నువ్వు ఒక ఐఫోన్ తయారు చేయాలంటే 2 years పడుతుంది, నాశనం చేయాలంటే నిమిషం చాలు. ఒకడు నాశనం చేయడాన్ని ఆనందిస్తున్నాడు, వాడిని ఒకసారి గుర్తుపెట్టుకో. వాడి పట్ల ఎరుకుతున్నాడు, వాడు ఎవడన్నా కావచ్చు. హీ షుడ్ బీ. వాడు అట్లాంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు భూమి మీద. నిజంగా నాకేదైనా శక్తి ఉంటే అందరూ ఇట్లా మాయం చేస్తారు అట్లాంటి వాళ్ళు. మళ్ళీ శాంతి కావాలి అన్ని చేస్తారు మళ్ళీ. సో ఖచ్చితంగా తెలుసుకోవాలి పాలిటిక్స్లో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం చెప్తున్నారు, ఎలాంటి మేకప్ అన్ని పులి వేషాలు వేస్తూ ఇంత ఓట్లు లాగుతున్నారు, ఓట్లు వేయించుకున్న తర్వాత నీకు చేస్తున్నారా లేదా, ఒక మనిషిని చైతన్యపరుస్తున్నాడా, నిన్ను అజ్ఞానంలో ఉంచుతున్నాడు. యూ షుడ్ నో. అది చాలా ఇంపార్టెంట్. సో అదే నేను చెప్పాలి, నథింగ్ పర్సనల్. మనుషులు వేరు, మతంని నమ్మే మనుషులు వేరు. కరెక్ట్. సో ఇక్కడ విషయం మనిషికి సంబంధించిన విషయం కాదు. ఆ మనిషి మనసులో ఉన్న ఏదో ఒక ఫిలాసఫీ వాళ్ళని డ్రైవ్ చేస్తుంది, వాళ్ళని క్రేజీగా బిహేవ్ చేస్తుంది. సో బివేర్ ఆఫ్ ఆల్ ది సిచ్యువేషన్స్ అండ్ ఎరుకతో ఉండండి. సమస్య ఇప్పుడు వస్తేనే ఇప్పుడు వచ్చినట్టు. ఇప్పుడు రోజు యోగా చేస్తావు, ఎప్పుడో హెల్త్ ఖరాబ్ అయిపోతుంది, ఎప్పుడు ఎందుకు చేస్తావు? ఏ రోజు ఆ రోజు నువ్వు ఆరోగ్యంగా ఉంటుంది, ఓవరాల్గా ఆరోగ్యంగా ఉంటావు. సో మన భారతదేశంలో ఒక చిన్న తీసుకురాగానే ఈ సోషల్ అన్రెస్ట్ కోసం ట్రై చేస్తున్నారు. అట్లాంటి వాటిని గుర్తుపట్టి మీ వంతు సహాయం చేయవలసి వచ్చిన రోజు మీరు చేదురుగా. సరే మరి రీసార్స్